బ్రేకింగ్ న్యూస్ మైనర్ బాలికలను మత్తుకు బానిసలు చేసి వ్యభిచార కూపంలోకి దింపిన లత కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ముఠాలో 6గురిని అరెస్ట్ చేశారు. మైనర్లే టార్గెట్ గా ఇన్స్టాగ్రామ్ ద్వారా గంజాయి ముఠా స్కెచ్ వేసే వాళ్ళని పోలీసులు నిర్ధారించారు. సంవత్సరాలు ఇతను నేటివ్ ఆఫ్ రంగశాపేట్ వరంగల్ ఆటో డ్రైవర్ గా పనిచేస్తాడు. A2 మస్కు లత అని ఈమెది దామిరా మండల్ 38 సంవత్సరాలు. దెన్ A3 అబ్దుల్ అఫ్నాన్ అని ఉన్నాడు. ఇతనిది శాంభునిపేట వరంగల్ 20 సంవత్సరాలు కార్మికానిక పనిచేస్తాడు. మొహమ్మద్ అల్తాఫ్ A4 ఇతనిది కూడా శాంభునిపేట్ 20 సంవత్సరాలు బ్రిక్లిన్ లో పనిచేస్తాడు. దెన్ మిర్జా వదూద్ A5 ఇతనిది కూడా శాంభునిపేట వరంగల్ 20 సంవత్సరాలు కార్మికానిగా పనిచేస్తాడు. ఇంకా ఎవరైతే మనకి ఆరోది ఫస్ట్ ట్రాప్ అయిన అమ్మాయి ఉంది, ఆమెకి 16 సంవత్సరాలు ఉంది. సో వీళ్ళ అందరి దగ్గర ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేస్తూ వాళ్ళ దగ్గర ప్రాపర్టీ మనం సీజ్ చేసినాము. దాంట్లో 1.8 కిలోగ్రామ్ గాంజా వాళ్ళ దగ్గర దొరికింది. అట్లాగే ఇది కాండమ్ ప్యాకెట్స్ చాలా వరకు ఉన్నాయి. 4300 వరకు కాండమ్ ప్యాకెట్స్ ఉన్నాయి. ముఖ్యంగా మస్కు లత ఎవరైతే ప్రాసిక్యూషన్ నడిపిస్తున్నదో ఆమె దగ్గర అవి అన్ని కూడా రికవరీ చేయడం జరిగింది. దెన్ 75,000 క్యాష్, దెన్ ఒకటి బ్రేజా కార్, అట్లాగే 4 మొబైల్ ఫోన్స్ ఇవంతా కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. సో వీళ్ళది పాత నేర చరిత్ర కూడా చాలా ఉంది. ఫస్ట్ ఎవరైతే సెలానీ బాబా అని అక్యూజ్ ఏవన్ ఉన్నాడు, ఇతని మీద ఇంత ముందు 2 డెకాయిటీ కేసులు, ఒకటి అటెంప్ట్ టు మర్డర్ కేస్, దెన్ ఒకటి హార్ట్ కేసు ఉంది. ఇవన్నీ కేసెస్ కూడా 2020-21 అప్పటిదే ఉన్నాయి. ఇక మైనర్ బాలికలను మత్తుకు బానిసలను చేసి వ్యభిచార కూపంలోకి దింపిన లత కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. వరంగల్లో ముఠా నిర్వహిస్తున్న కీలక నిందితురాలు లతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్టా అకౌంట్తో మైనర్ బాలికలను ఆ యువతి ట్రాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ముఠాలో 6గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకటి హార్ట్ కేసు, ఇవన్నీ కూడా 2020-21 నుంచి ఉన్నాయి. మస్కు లత మీద ప్రస్తుతానికి ఏం కేసు లేదు, ఇది కూడా చెక్ చేస్తాము. ఖచ్చితంగా ఏదో క్రైమ్ హిస్టరీ ఉంటది. అఫ్నాన్ మీద ఒకటి మర్డర్ కేసు ఉంది ఇంత ముందు కాళేశ్వరం పోలీస్ స్టేషన్ లో, ఇది 2022 ఉంది. అల్తాఫ్ మీద 2 కేసులు ఉన్నాయి, ఒకటి గ్రీవెస్ హర్ట్, ఒకటి మర్డర్ కేసు, అదే కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ది ఉంది ఒకటి. దెన్ వదూద్ మీద ఒకటి పాక్సో కేసు అండ్ SC/ST కేసు ఇంత ముందు ఉంది మన దగ్గర. సో వీళ్ళందరినీ ఇప్పుడు చట్టపరంగా అది కోర్ట్ కి ప్రొడ్యూస్ చేస్తున్నాము. సో బేసికల్గా అది కేసులో చాలా కష్టపడ్డారు మన టీం. గత కొన్ని రోజుల నుంచి కంటిన్యూగా కష్టపడి ఇదంతా కూడా నెట్వర్క్ ఇది బ్రేక్ చేయడం జరిగింది. దీంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఒకటే విక్టిమ్ ఉన్నట్టు, అట్లాగే ఫస్ట్ గా ట్రాప్ అయిన మైనర్ అమ్మాయి ఈ కేసులో ఆమె అక్యూజ్ గా ఉంది. కానీ ఆమెను కూడా విక్టిమ్ గానే మనం భావించు. సో అట్లా అది ఇద్దరు గురించి మనకి ఐడియా వచ్చింది. ఒక మైనర్ అమ్మాయికి వాళ్ళు ట్రై చేశారు, కానీ అది సక్సెస్ఫుల్ కాలేదు. సో ఇంకా కూడా వేరే కూడా ఎవరైనా అమ్మాయిలకి వాళ్ళు ట్రై చేశారంటే అది ఇన్వెస్టిగేషన్ మేము కూడా చేస్తాము. అట్లాగే పబ్లిక్ కూడా రిక్వెస్ట్ ఉంది, అట్లాంటి ఏమైనా ఉంటే దయచేసి ప్లీజ్ ముందుకు వచ్చి మాకు కంప్లైంట్ అది చెప్పండి. మా షీల్ టీమ్ కు చెప్పొచ్చు, మా భరోసా టీమ్ కు చెప్పొచ్చు, లేకపోతే మాకు డైరెక్ట్ పోలీస్ స్టేషన్ లో ఎక్కడైనా నా దగ్గర, మా DCP గారి దగ్గర ఎక్కడైనా పోయి వచ్చి వాళ్ళు కంప్లైంట్ చేయవచ్చు. మీ ఐడెంటిటీ మొత్తంగా గోప్యంగా ఉంచుతాం, ఎక్కడ కూడా మీ డీటెయిల్స్ అది బయటకు రావు. కానీ మీరు అది చిన్నగా మాకు హెల్ప్ చేస్తే, ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇంకా కూడా ఎంతో మందికి వాళ్ళు అట్లా టార్గెట్ చేసి ఉంటారు, వాళ్ళందరినీ కూడా మేము రెస్క్యూ చేయగలుగుతాం.
ఈ కేసులో మా టీం చాలా మంచి వర్క్ చేశారు. మన డీసీపీ సెంట్రల్ జోన్ గారు సొంతంగా అది లీడర్షిప్ తీసుకొని వారికి లీడర్షిప్ లో మనకి ఏసీపీ వరంగల్ నందిరామ్, దాని ఇన్స్పెక్టర్ మిల్స్ కొల్లి వెంకటరామన్, దాని మన భరోసా టీం ఇన్స్పెక్టర్ సువర్ణ, వీళ్ళందరూ స్టాఫ్ కూడా చాలా మంచి పని చేశారు. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఇన్వెస్టిగేషన్ లో అయితే నేను చెప్పినాను ఆల్రెడీ. ఇన్ఫాక్ట్ ఒక్కటే విక్టిమ్ ఉన్నట్టు ఈ కేసులో ఇప్పటి వరకు వచ్చింది. ఇంకెవరైతే ఉన్నదో ఆమెకి యాక్చువల్గా ఈ కేసులో అక్యూజ్ గా ఉంది, ఎందుకంటే ఆమెనే ట్రాప్ చేసింది ఈ విక్టిమ్ కి. ఓకే, బట్ ఆమె కూడా ఫస్ట్ గా ఆమె కూడా సొంతంగా ట్రాప్ అయినట్టు అట్లా ఆమెను కూడా విక్టిమ్ గా భావించవచ్చు. ఇంకో విక్టిమ్ కి గురించి కూడా నేను చెప్పిన, వీళ్ళు ప్రయత్నం చేశారు కానీ దాంట్లో ఫెయిల్ అయిపోయారు. ఆమెకి ఏమీ కూడా జరగలేదు. ఆమెకి పిలిచారు కానీ తర్వాత ఎలాంటి కూడా అలవాటు కావడం, సెక్సువల్ అసాల్ట్ అట్లాంటి ఏమి కూడా జరగలేదు. లే అక్కడ అందుకే నేను ఇంతకుముందు చెప్పినాను, ఆమెకి వాళ్ళు తీసుకెళ్లి ప్రాస్టిట్యూషన్ లాగా అట్లా పెడతామని, అది అట్లా జరగలేదు. మేబీ ఫ్యూచర్ లో జరిగే ఛాన్సెస్ ఉంటాయి, కానీ ఇది ఫస్ట్ స్టేజ్ లోన బయటకి వచ్చింది కాబట్టి సో ఆమెకి అట్లా సేవ్ చేయగలిగాము. సో అప్పుడు వీళ్ళే కలిసి ఆ స్పాట్ లో ఒకటేసారి అట్లా సెక్సువల్ గా ఎంజాయ్ చేశారని ఇప్పటి వరకు మనకి ఏది ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈమెది నేను లతాది చెప్పిన ఆమెది దామెర లాడేలా విలేజ్ లో ఉంది, అక్కడ ఇంట్లో అది ఉంది. ఓకే, సో ఇది మైనర్ అమ్మాయిలకైతే ఫస్ట్ గా ఇదేదే కొత్త కేసే ఉన్నట్టు ఉంది. ఓకే, పాతది ప్రాస్టిట్యూషన్ ఏమో జరిగి ఉండొచ్చు, నేను కూడా కొత్తగా వచ్చినాను, సో అది నేను కూడా స్టడీ చేస్తాను. ఓకే, పాతది ఆమెది మన ప్రస్తుతానికి ఇప్పటి వరకు ఆమె మీద కేసెస్ ఏం లేదు మన రికార్డు పరంగా. ఓకే, కానీ విచారణ అది చేస్తున్నాం, ఇంకా కూడా కంటిన్యూ చేస్తాం. ఆహా, అట్లా ఏం లేదు అండి, ప్లీజ్ అది అట్లా ఏం లేదు అండి, అది ప్లీజ్ ఆ కలర్ కూడా ఇవ్వకండి, నా రిక్వెస్ట్ అది. ఓకే, అట్లా ఏం లేదు, అది కోయిన్సిడెన్స్ బై ఛాన్స్ అది. ఓకే.